హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'వార్ 2' రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 14వ తేదీన థియేటర్స్లో సంచలనం సృష్టించబోతోందని మూవీ టీమ్ తాజాగా తెలిపింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఇద్దరు పవర్ఫుల్ హీరోస్ ఒక తెరపై జంటగా కనిపిస్తే ఆ సందడి పీక్స్లో ఉంటుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పర్ఫెక్ట్గా చూడడానికి రెండు కళ్ళు సరిపోవని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. నిజానికి ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఆగస్టు 14వ తేదీన రిలీజ్ చేస్తారని ఇప్పటికే ఎన్నో ప్రచారాలు జరిగాయి. కానీ ఇటీవలే హృతిక్ రోషన్కి గాయం కావడంతో షూటింగ్కి బ్రేక్ పడింది. అనుకున్న టైంకి మూవీ రిలీజ్ కాదేమో అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. కానీ మొత్తానికి క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రంలో ఒక మాస్ సాంగ్ ఉందట. ఆ పాటలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ అదిరిపోయే డాన్సులతో దుమ్ము రేపారట. త్వరలోనే ఈ పాటను విడుదల చేస్తారని తెలుస్తోంది. తెరపై ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మాస్ యాక్షన్ చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తారక్ ఈ సినిమాలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై అయన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. గత కొద్ది రోజులుగా ముంబైలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పై భారీ పాటను చిత్రీకరిస్తున్నారు. దాదాపు 500 మందికి పైగా డాన్సర్స్ ఇందులో పాల్గొంటున్నారు. హీరో హృతిక్ రోషన్ గాయపడినట్లు తెలిసింది. 2019లో విడుదలైన 'వార్' సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో ఏజెంట్ పాత్రలన్నిటికంటే ఎన్టీఆర్ పాత్ర డిఫరెంట్గా ఉండబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. అయన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉందట. 'వార్ 2' సినిమా మార్కెటింగ్ ప్రారంభించకముందే మీరు అద్భుతంగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఆగస్టు 14, 2025 ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో 'వార్ 2' అల్లకల్లోలం జరగబోతోంది అని రాసుకొచ్చింది. అంటే రిలీజ్ డేట్ విషయంలో మార్పులు లేవనే అర్థం. అయన్ ముఖర్జీ దర్శకత్వంలో స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుకుంటున్న ఈ సినిమా ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్, హృతిక్ మధ్య జరిగే పోరాటాలు హాలీవుడ్ స్థాయిలో ఉంటాయని సమాచారం. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ చిత్రం 1000 కోట్లు కొల్లగొడుతున్నట్టు అంచనా వేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.